తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భూ సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలి అని రెవెన్యూ అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు ప్రజలు. మరి భూభారతి పోర్టల్తో ఈ సమస్యలకు చెక్ పడేనా? స్మార్ట్ ఫోన్తో రెవెన్యూ సర్వీసు సాధ్యమయ్యేనా? లెట్స్ వాచ్ ఇట్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి వ్యవస్థ రైతులకు సులభమైన భూసేవలు అందించాలనే లక్ష్యంతో అమలులోకి వచ్చింది. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో రైతుల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భూమి రికార్డులు సరిదిద్దడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు వేగవంతం చేయడం వంటి లక్ష్యాలు పూర్తిగా సాధ్యం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించేందుకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తయారు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో 9.52 లక్షల సాదా బైనామా దరఖాస్తులు ఉండటం రైతులకు ప్రధాన సమస్యగా మారింది. చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ వ్యవస్థ ఉన్నప్పటికీ మండలం, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా అవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబర్లు తప్పుగా నమోదవ్వడం, భూమి యజమానుల పేర్లు లేకపోవడం, కేటగిరీలు తప్పుగా చూపించడం వంటి లోపాల వల్ల రైతులు తమ హక్కులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్న రైతులు న్యాయపరమైన ప్రక్రియలను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను 45 రోజుల పాటు పరిశీలించి తర్వాత అవసరమైన మార్పులు, చేర్పులతో భూభారతి పోర్టల్ తెచ్చింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చేందుకు కొడంగల్, అమనగల్ మండలంతో పాటు ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. అంతేగాక రాష్ట్రంలో 10.984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీఓలను నియమించింది సర్కార్. 5,300 మందికి 2 విడతల్లో 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించింది. భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్తోంది. దీని ద్వారా ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా పారదర్శకంగా వ్యవస్థలు తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు నాంది అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మరి సర్కార్ తీసుకొస్తున్న ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.